హాయ్ అండి, నమస్తే అందరికీ. నేను మీ శ్రీ తిరుమల. మన లైఫ్ జర్నీకి స్వాగతం, సుస్వాగతం. వీడియో కొంచెం ఆలస్యమైంది, క్షమించండి. ఇండియా టు మంగోలియా ప్రయాణంలో ఇది ఆఖరి ఘట్టం. ఎలా ఉంటుందో మరి లోపలికి వెళ్ళి చూసేద్దాం. పడుతుంది, ఇంకా ఎయిర్పోర్ట్లోనే ఉన్నాం. బయటకు వచ్చేసాంలేండి. 8-9 గంటల వరకు వెయిట్ చేయాలి బయట. బట్ ప్రకృతి అయితే చాలా బాగుంది. మంచు విపరీతం పడుతుంది, మామూలు పడటం లేదు మంచు. బట్ ఈ అడ్వాన్స్ఫియర్, ఈ చెట్లు వగేరా వగేరా చాలా బాగుంది. పూలు చూస్తుంటే కొత్తగా ఉన్నాయి, శంఖం పువ్వులు లాగా. మా సైడు ఏమంటారు దీన్ని, కంపెనీ పువ్వులు అంటారు. బట్ అవి కాదు, శంఖం పువ్వులా భలేగా ఉన్నాయి మాకు ఇవన్నీ. చాలా బాగున్నాయి పువ్వులు. టెర్మినల్ 3 8వ నెంబర్ గేట్కి వెళ్ళాలి ఇప్పుడు మేము. మొత్తం ఇంకా కొందరు రావాల్సి ఉంది, వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం అన్నమాట బయట. వాళ్ళు వస్తే ఇప్పుడు మొత్తం కలిసి 8వ నెంబర్ గేట్ దగ్గరికి వెళ్తాం అన్నమాట. లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఇదిగో ఇక్కడే ఫోటో తీసుకున్నాను అన్నమాట. ఆ ఫోటోవే ఇది. ఇప్పుడే లోపలికి ఎంట్రీ అయ్యామన్నమాట. ఇంకా బోర్డింగ్ కోసం వెయిటింగ్. బోర్డింగ్ ఎప్పుడు చేస్తారా అని చెప్పేసి. ఈలోగా బోర్డింగ్ కూడా మొదలైపోయింది. ఇదిగో లైన్లో వెయిట్ చేస్తున్నాం. ఇంకా చాలా పెద్ద లైనే ఉందన్నమాట. మేము ఈలోగా లైన్లో ఉన్నాం. రష్యన్స్ మా ముందు చైనా కిమ్ జాంగ్, ఉత్తర కొరియా. సడన్గా చూసి ఉత్తర కొరియా అధ్యక్షుడు అనుకున్నాను. కాకుంటే కొంచెం తయారుగా చూసేసరికి కాదు, కొంచెం ఒళ్ళు లావుగా ఉన్న వ్యక్తి. కాదు ఏంటో, ఎంత చూసినా తనకి తేరాలనిపిస్తుంది. ఇది మిక్సీలో పడినాం, ఏదో ఠండా అవ్వాలి కదా, కొంచెం కొంచెం తాగేస్తాం. బాగుంది. వచ్చాము మొత్తానికి గేట్ నెంబర్ 4 దగ్గరికి. లైట్ పెట్టినట్టున్నారు, 4A పిలిచేస్తున్నారు. ఇంకా ఎదురు కనిపిస్తున్న బస్సు ఎక్కుతాం అన్నమాట. ఇదిగో బోర్డింగ్ పాస్. బాస్ స్క్రీన్ దాకా పట్టుకెళ్తున్నాం. బస్ అయితే దిగిపోయాం మన. నేను ఎక్కిపోయే ఫ్లైట్ ఇదే, నేను కాదు. మొత్తం మా తోటలు దాచి అందరూ మనకి మాత్రం ఫ్లైట్ వాళ్ళంతా అనుకున్నారు. థ్యాంక్ యూ. ఆగే ఫ్లైట్ కో అందరు ఆగే. పైనుంచి మేఘాలు ఎంత అందంగా ఉన్నాయో చూసేది. మొత్తం మంచుతో కప్పబడిన ఇసుక కొండలు అన్నమాట. ఎడారి, అసలు ఎటు చూసినా ఎడారి. మంగోలియా అంటేనే ఎడారి. అందులో ఇదంతా వింటర్ సేవ్. 25 నిమిషాల్లో ల్యాండింగ్ అవుతుందని అనౌన్స్ చేయడం. సీట్ బెల్ట్. అదే ఆ రైలింగ్ మీదలోనే వెళ్ళిపోతాం లోపలికి. ఫ్లైట్ ల్యాండ్ అయిపోయింది, అమ్మ ల్యాండ్ అయిపోయింది. అందరు లైన్ కాస్తారు దిగిపోవడానికి. ఇక మా బ్యాచ్ ఇది. బొమ్మలు బొమ్మలు బొమ్మలు. ఏమనుకున్నా అమ్మో మైనస్. అప్పుడే
ఊపిరి ఆడడం లేదు, లోపలే ఉన్నాం ఇంకా. ఒళ్ళు ఉబాలు పుట్టేస్తుంది.